ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మానస కార్తిక్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు చాలా బాగుండాలని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా లో ప్రైజెస్కే అండి, నాన్ తాడు డిజైన్స్ మోడల్లో అనమాట. 99 రూపీస్ నుంచి చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ ఉన్నాయి. తర్వాత లో ప్రైజెస్తో బ్యూటిఫుల్ అనే కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఇంకొకటి అంటే న్యూస్ అనేది మీతో షేర్ చేసుకోవాలి. ఇంకొకసారి అంటే ఇప్పటికే చాలా అంటే చాలా మీ ఆదరణ సపోర్ట్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. బట్ ఇంకొకసారి మీ సపోర్ట్ నాకు అవసరమైంది. సపోర్ట్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. నేను ఇప్పుడు అనంతపూర్లో కమలానగర్లో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లో మన అవుట్లెట్ అనే స్టోర్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ మార్చ్ 13th ఓపెనింగ్ ఉందండి. అందరూ అనంతపూర్ దగ్గర ఉన్నవాళ్ళు, అనంతపూర్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు 13th 10 o'clockకి మీరు 10 o'clock మార్నింగ్కి ఓపెనింగ్ ఉంది. ప్లీజ్ వచ్చేసి మీరు సపోర్ట్ చేస్తారు, మంచిగా ఓపెనింగ్ అనేది సక్సెస్ఫుల్ చేస్తారు అని అనుకుంటున్నాను. అందరికీ పేరు పేరున ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా అందరూ వీలైతే అందరు రండి. అంటే అనంతపూర్లో లోకల్లో ఉన్నవాళ్ళు, లోకల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరికి వీలైతే వాళ్ళందరూ రండి. ఇక నెక్స్ట్ 13th నుంచి స్టోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి షాపులకు కావాలనుకున్న వాళ్ళు, తర్వాత హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళు, రీటైల్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి తీసుకోవచ్చండి. ఇది లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇంతవరకు ఉన్నదానికన్నా ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను, ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓపెనింగ్ అయితే 13th మార్చ్ ఉంటుంది అనమాట. మార్చ్ 13th ఈ థర్స్డే ఉంటుంది. ఇక జస్ట్ 2 days మాత్రమే ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టోర్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను. ఇక ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఇక ఈ వీడియోలో అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డ్యామేజ్ వస్తే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూస్ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలి, కాల్ చేయడానికి అవైలబుల్ ఉందా, ఓన్లీ మెసేజెస్ అయినా, ఏంటి ఏమి అన్నది క్లియర్గా అన్ని డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు మీరు వీడియోని చూస్తూ అలాగే వింటూ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది ఫస్ట్ది చాలా 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 సింపుల్ అండి. ఆర్డర్ పెట్టడం అన్నది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మీకు ఏవైతే నచ్చాయో ఆ వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి వాట్సాప్లో మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేయాలి అంతే. ఫస్ట్ మీరు హాయ్ అనే మెసేజ్ పెట్టి తర్వాత మీ పేరు పెట్టారనుకోండి, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటే తర్వాత మీరు అవైలబిలిటీ అడిగినవి మేము రిప్లై ఇవ్వడానికి అవుతుంది. మీ నేమ్ పెట్టండి. లేదంటే అందరూ నేమ్ ఎందుకు అని అంటున్నారు. నెంబరుతో ఎంతమంది నెంబర్లు ఎలా గుర్తుపెట్టుకుంటాం చెప్పండి. నేమ్ చెప్తే నెంబర్ ఫీడ్ చేసుకున్న తర్వాత మీకు ఈజీగా మీకు రిప్లై ఇవ్వడం ఈజీ అవుతుంది. ప్లీజ్ అంతే తప్ప నేమ్ చెప్పడానికి ఏదో చాలా కష్టపడుతున్నారు, ఎందుకు అని అడుగుతున్నారు. మీ నెంబరే తెలిసినప్పుడు నేమ్ చెప్తే ఏమవుతుంది, అంతే కదా. ఇక తర్వాత వాట్సాప్ గ్రూప్ లింకులు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఆ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో వస్తాయి. నచ్చినవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఇక తర్వాత అంటే వాట్సాప్లో గ్రూప్లో ఉంటే మీకు రీసెల్లింగ్ చేసుకోవచ్చు, డైలీ అప్డేట్స్ వస్తాయి, ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత మీకు అందులో స్టోరేజ్ స్పేస్ ఏది ఉండదు, మీ గ్యాలరీలోకి ఏమి రా, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఉంటుంది. మీ నెంబర్ ఇంకొకరు మిస్యూజ్ చేసుకోకుండా, ఇంకొకరికి మీ నెంబర్ కనపడకుండా కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. స్టోరేజ్ ప్రాబ్లం కూడా రాదు. వీడియో విజిబిలిటీ ఆఫ్లో ఉంటుంది కాబట్టి మీకు ఓన్లీ గ్యాలరీలోకి ఏది రాదు, స్టోరేజ్ ప్రాబ్లం రాదు, ఫోన్ ఖరాబ్ అవ్వదు.
అన్నీ మీ సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ కూడా చూసుకొని మేము అన్నీ చేస్తున్నామన్నమాట. మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. కస్టమర్స్ మీరు షాపింగ్ మీరు చేసుకోవచ్చండి, టెన్షన్ లేదు. అక్కడ యూట్యూబ్లోటివి కానీ లేదా ఇన్స్టాగ్రామ్లోటివి కానీ లేదా వాట్సాప్ గ్రూప్లోటివి కానీ ఏవి నచ్చితే వాటి ఫోటోల్ని ఈ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయండి. అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి చెప్తాం. అవైలబుల్ ఉంది అని చెప్పగానే మీరు అవైలబుల్ ఉన్న దానికి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫోన్పే నెంబర్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ఎలా పెట్టాలి అన్నది చెప్తాము. ఫోన్పే చేసిన తర్వాత ఫోన్పే కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండి, ఫోన్పే, గూగుల్ పే, తర్వాత స్కానర్ ద్వారా చేసేవాళ్ళు స్కానర్ కావాలన్నా పెడతాము. ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఓకే. ఒకవేళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ వాట్సాప్ పే వచ్చింది ఇప్పుడు, అది కానీ ఎలా అయినా చేయొచ్చు. చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ ఫార్మేట్ పెడతాం. ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. కస్టమర్ అయితే 2 అడ్రస్ ఒకటే పెట్టాల్సి ఉంటుందండి. రీసెల్లర్ అయితే కస్టమర్ అడ్రస్ అలాగే ఫ్రమ్ అడ్రస్లో మీరు పెట్టాల్సి ఉంటుంది. కస్టమర్ అడ్రస్తో పాటు ఫ్రమ్ అడ్రస్, రీసెల్లర్ అడ్రస్ ఉంటుంది. ఒకవేళ లేదు కస్టమరే అనుకోండి, ఓన్లీ 2 అడ్రస్ మాత్రమే పెడితే సరిపోతుంది. ఇక అలాగ పెట్టిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది పెడతానండి. ఆర్డర్ కన్ఫర్మేషన్ పెడితేనే ఆర్డర్ బుక్ అయినట్లు. ఒక్కొక్కసారి ఆర్డర్ బుక్ చేసినా కూడా కన్ఫర్మేషన్ అనేది మర్చిపోతూ ఉంటాం పెట్టడము. అలా కాకుండా కన్ఫర్మేషన్ పెట్టకపోతే అడిగి మరీ కన్ఫర్మేషన్ చేసుకోండి. తర్వాత డెలివరీ టైం అండి, మీరు ఆర్డర్ బుక్ చేసిన తర్వాత 5 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉన్న వాళ్ళకి. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుంది. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాం. లేదంటే మేము చెప్పిన టైం కంటే ముందే వచ్చేస్తుందండి. సిఓడి అయితే అవైలబుల్ లేదు ప్రజెంట్. ఇన్ ఫ్యూచర్లో అవైలబుల్ తీసుకురావాలని చూస్తున్నాము. సిఓడి పెట్టాలని. పెట్టినప్పుడు గ్రూప్లో అప్డేట్ చేస్తుంటాం. గ్రూప్లో ఫాలో అవుతుండండి. అప్డేట్స్ ఇది అవుతుండండి. వాయిస్ నోట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక మీకు ట్రాకింగ్ అనేది కూడా ఇస్తాము. 2 to 5 వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇస్తామండి. ట్రాకింగ్ ఇవ్వక ముందే కొన్నిసార్లు మీకు డెలివరీ అయిపోతూ ఉంటుంది. డిటిడిసిలో అయితే 3 డేస్లో కూడా అవుతుందండి. బట్ అయితే ఏదైనా ఇష్యూ అయినా ఎందుకు ఎక్కువ టైం చెప్తాం అంతే. ఇక డ్యామేజ్ వస్తే ఎలాగా అనేది చాలామంది క్వశ్చన్ అండి. డ్యామేజ్ వస్తే మీరు ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుందండి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. డ్యామేజ్ వచ్చినా లేదా మీరు ఆర్డర్ పెట్టిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా కూడా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుంది. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి అంటే నేను క్లియర్గా చెప్తాను, ఫాలో అవ్వండి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ ఫాస్ట్ చేయకూడదు, కట్ చేయకూడదండి. పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేస్తుండాలి. ఒక చేత్తో తీస్తూ ఇంకొక చేత్తో ఓపెన్ చేస్తే అలా కాదు. పైనుంచి తీయడం అంటే ఇంకా పైన నిలబడుకొని కింద కూర్చొని ఓపెన్ చేయడం కాదు. క్లారిటీ కనిపించేలాగా పైన యాంగిల్లో పెట్టాలి. ప్రోడక్ట్ క్లియర్గా కనిపించాలి. తర్వాత ప్రోడక్ట్ బాక్స్ కూడా అంతా కూడా సైడ్కి వెళ్ళకూడదండి. వీడియోలో క్లియర్ కనిపించాలి. ప్రోడక్ట్ పెట్టిన బాక్స్ పక్కకి ఎక్కడికి వెళ్ళిందంటే వాటిలోటి మళ్ళీ మిస్ప్లేస్ చేశారన్నది వస్తుంది అనమాట. అలా ఏది రాకుండా క్లియర్గా ఓపెనింగ్ వీడియో అనేది తీయాలి. ఒకవేళ ఈవినింగ్ టైమ్స్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ లైట్ కింద మాత్రమే తీయాలి. అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఏది మిస్ చేయకుండా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో. ఏదైనా డ్యామేజ్ వచ్చిందనుకోండి, ఎక్కడ డ్యామేజ్ వచ్చింది ఏంటి అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా తీయాలి. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. వీడియో తీసేటప్పుడు ఏదైనా మీకు కాల్స్ వచ్చే ఇది ఉంటుంది కదా, ఫ్లైట్ మోడ్లో పెట్టేసి వీడియో తీయండి. అప్పుడు వీడియో కాల్స్ వచ్చినా కూడా కట్ అవ్వదు, కాల్స్ రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇలాగా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయండి. ఆ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఫ్రీ షిప్పింగ్, ఎక్స్ట్రా షిప్పింగ్ అని అడుగుతుంటాడు. ఇక్కడ నేను ప్రైస్ పెట్టేసి కింద ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అండి. ఫ్రీ షిప్పింగ్ అని రాసుంటే ఫ్రీ షిప్పింగ్. చాలామంది ఫ్రీ షిప్పింగ్ పెట్టండి అంటున్నారు. నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి ట్రై చేస్తానండి. ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ పెట్టడానికి యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని చాలామంది అడుగుతున్నారు. పెడతాను, ట్రై చేస్తాను యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా. బట్ అయితే వాట్సాప్ గ్రూప్లో అవన్నీ కూడా ఫ్రీ షిప్పింగే ఉంటాయండి. ఫ్రీ షిప్పింగ్ అని రాస్తే ఎక్కడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫ్రీ షిప్పింగ్ అని రాస్తే ఫ్రీ షిప్పింగ్, ఏమీ రాయలేదంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అనండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి చాలామంది ఇక్కడ వీడియోలో 4-5 పెట్టింటారు. అది ఒకదాని ప్రైజా లేదా అన్నిటి ప్రైజా అని అడుగుతుంటారండి. కాంబో ప్రైజ్ అండి. ఏమీ పెట్టలేదు అంటే కాంబో ప్రైజ్. అది
ఒకవేళ ఒక్కొక్కసారి ఈచ్ పెయిరు ఈచ్ పీస్ కాస్ట్ అని రాస్తాం. ఒక్కదాని కాస్ట్ అయితే ఈచ్ పీస్ కాస్ట్ అని రాస్తాం. ఎందుకంటే కాంబోలో చాలా వరకు పెడతాము, కాంబో ప్రైజే పెడతాము. ఈచ్ దాని ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటప్పుడు మేము ఈచ్ పెయిర్ కాస్ట్, ఈచ్ నెక్ చైన్ కాస్ట్, ఈచ్ కాస్ట్ అని రాస్తాం అనమాట. అప్పుడు అది ఈచ్ కాస్ట్ అని అర్థం. ఇక నెక్స్ట్ వచ్చేసండి కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా. కలర్ ఇష్యూస్ అనేది ఒకే ఒక కేసులో మాత్రమే వస్తుందండి, ఒకే ఒక పాయింట్లో వస్తుంది. అది ఎలాగన్నది కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మనకి జీజే పాలిష్ కానీ, మెహందీ పాలిష్ కానీ, విక్టోరియన్ పాలిష్ కానీ, మ్యాట్ ఫినిషింగ్ లేదా గోల్డ్ ఫినిషింగ్ ఇవన్నీ తెలుసు. బట్ కొందరికి మాత్రమే తెలియదండి. మ్యాట్ ఫినిషింగ్ అంటే అవి చూసి కూడా గోల్డ్ ఫినిషింగ్ అనుకొని ఆర్డర్ పెడతారు. బట్ అయితే మ్యాట్ అన్నది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అలాంటి కేసెస్లో వాళ్ళు మ్యాట్ ఫినిషింగ్ని ఆర్డర్ పెడతారు. బట్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది గోల్డ్ ఫినిషింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదేదో డల్ షేడ్ ఉంది, నల్లగా ఉంది, ఏదో పాతదానిలాగా ఉంది అని వాళ్ళు అనుకునేసి షైనింగ్ లేదు, జిగేల్ అనట్లేదు అన్న కాన్సెప్ట్తో అడుగుతూ ఉంటారు. అదొక్క దాంట్లో మాత్రం కలర్ ఇష్యూస్ వస్తుంది. వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. అందులో ఏమీ డౌట్ లేదు, డిఫరెన్స్ కూడా ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వస్తుందండి. ఓకేనా. ఈ కలర్ ఇష్యూస్ అనేది అలాంటి వాటిలో మాత్రమే వస్తుంది. ఇక సైజెస్ ఇష్యూస్ వస్తే సైజెస్ బ్యాంగిల్స్ సైజ్ విషయంలోను, తర్వాత మనకి ఇయర్ రింగ్స్ వస్తుంది కదా, బుట్టల సైజులోనూ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. బుట్టలు కానీ ఇయర్ రింగ్స్ కానీ మీకు సైజ్ తెలియాలనే ఫింగర్స్ వేళ్ళ మీద పెట్టుకొని చూపిస్తారండి. ఆ వేళ్ళ మీద పెట్టుకుంటే మీకు సైజ్ తెలుస్తుంది. 3 వేళ్ళంత ఉందా, లేదా 2 వేళ్ళంత ఉందా, లేదా 4 వేళ్ళంత ఉందా అనేది తెలుస్తుంది. అనే దానికోసమే అలా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఆ ఇయర్ రింగ్ ఉంది మీ వేళ్ళ మీద ఉంటే ఎంత సైజు వస్తుంది, ఎక్కడి వరకు వచ్చింది అని మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. ఎంత సైజు ఉంది ఏమని సైజ్ తెలియడం కోసమే వేళ్ళ మీద పెట్టుకొని చూపిస్తామండి. అది మీ చేతి మీద ఉంది అని ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. అలాగే ఎంత ఉందో తెలుస్తుంది. ఒకవేళ అప్పటికీ మీకు అర్థం కాలేదనుకుంటే మీడియం సైజా, బిగ్ సైజా, స్మాల్ సైజా అనేది అడగండి. లేదా మాకు స్మాల్ సైజు కావాలండి, మాకు మీడియం సైజు కావాలి, మాకు బిగ్ సైజు కావాలి, అది ఆ సైజేనా కాదా వేరే సైజా అని క్లారిటీగా కనుక్కొని తెలుసుకొని తర్వాత ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. వాటి డీటెయిల్స్ 1-2 సార్లు అడిగి కనుక్కొనే తర్వాతే పెట్టండి ఆర్డర్. తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా వరకు ఇయర్ రింగ్స్ మాత్రం మేము వీడియోలో చిన్నగా కనిపించాయండి, ఇంత పెద్దగా వస్తాయి అనుకోలేదు అనే కంప్లైంటే ఉంటుంది తప్ప అవి పెద్దగా వస్తాయి అనుకున్నాం చిన్నగా వచ్చాయి అనేది అయితే ఉండదండి. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో తెలియదు. బట్ అయితే అలాగే ఇష్యూస్ జరుగుతూ ఉంటుంది. ఇక బ్యాంగిల్స్ సైజ్ అంటే మీరు ఒకవేళ 24 సైజు పెట్టారు, 26 సైజు పంపించాము మిస్టేక్గా అంటే అది ఎక్స్చేంజ్ ఉంటుందండి. అదే కాకుండా మీకు కావాల్సింది 26 సైజు, మీరు మిస్టేక్గా 24 సైజు పెట్టారు అంటే అప్పుడు 24 సైజే పంపించాము అంటే మీ తప్పు ఉంటే అది ఎక్స్చేంజ్ ఉండదు. ఒకవేళ మిస్టేక్గా మేము తప్పు పంపిస్తే అప్పుడు ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఓకేనా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సైజెస్ ఇష్యూ అనేది వాటి మాత్రమే జరుగుతుంది. పేమెంట్ అంటే ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక స్క్రీన్ షాట్ అనేది అందరి ఫోన్లలోనూ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ఫోన్స్లో మాత్రమే ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు ఇంకొక ఫోన్తో ఫోటో తీసి ఫోటోలో అవైలబుల్ ఉందో చెప్పండి. లేదా టీవీలో చూస్తుంటారు కదా, టీవీలో నుంచి ఫోన్లో నుంచి ఫోటో తీసుకోండి, సరిపోతుంది. ఇక కాల్స్ అండి, కాల్స్ అయితే అవైలబుల్ ఉంది. బట్ దాన్ని అయితే మంచిగా యూస్ చేసుకోండి. ఎవరికైనా ఇప్పుడు వీడియోలో చెప్పిన అన్ని కాకుండా ఇంకేవైనా డౌట్స్ వస్తే అప్పుడు మాత్రమే మీరు కాల్ చేయండి. ఫస్ట్ మీ డౌట్ ఏంటి ఏమనేది వాయిస్ రికార్డ్లో పెట్టండి. ఇన్ కేస్ టైప్ చేయడం రాని వాళ్ళు కూడా వాయిస్ రికార్డ్ పెట్టండి, నేను క్లియర్గా ఇది చేస్తాను. చాలామంది చెప్తుంటారు మాకు ఇంగ్లీష్ అర్థం కాదండి, తెలుగులో చెప్పండి అని. నేను వాయిస్ రికార్డే మేమే పెడతాము. మీకు ఏ భయం లేదు, ఏ టెన్షన్ లేదు. ఎలా కావాలన్నా అలాగా మీకు అడ్జస్ట్ అయ్యే రకంగా ఇచ్చేస్తామండి. ఇక చాలామంది అంటే కస్టమర్స్ రీసెలర్గా చేంజ్ అయ్యి రీసెల్లింగ్ స్టార్ట్ చేస్తుంటారండి. కొత్తగా మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే మీకు ఏమీ తెలియకపోయినా ఈజీగా ఎవరైనా రీసెల్లింగ్ చేసుకోవచ్చండి. ఒక ఫోన్ ఉండాలి, నెట్ ఉండాలి, అంతే. ఎక్కడి నుంచి కూర్చొనైనా ఈజీగా చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే బిజినెస్ అనమాట. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా మీరు ఇంట్లో కంఫర్ట్గా గేమ్ ఆడుకుంటూ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు. మీకు ఫుల్ సపోర్ట్ మేము ఇస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగండి. ఇంకా ఎలా చేయాలి అనేది తెలియకపోతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి. టెన్షన్ ఏం లేదు, ఆరాంగా చేసుకోవచ్చు.
ఎలాంటి చేసుకుంటే ఎలాగ మీకు డెవలప్ అవుతుంది, ఎలా చేసుకోవాలి ఏంటి అన్న టిప్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు మెసేజ్ చేయండి. అక్క మెసేజ్లో కాకపోతే కాల్స్ చేస్తాను. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోయినా మీరు ఒకవేళ ఎప్పుడు నేను చేయమంటే అప్పుడు మెసేజ్ పెడతా, లేదా నేనే కాల్ బ్యాక్ చేస్తాను. టెన్షన్ ఏం లేదండి. ఇక నేను అన్ని డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. మర్చిపోకుండా 13th మార్చ్ అండి, ఈ నెల 13వ తారీఖు గురువారం రోజు అనంతపూర్లో కమలానగర్లో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లో అండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సిరి జ్యువెలరీ అవుట్లెట్ అనేది స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. అందరూ తప్పకుండా వచ్చి మంచిగా సక్సెస్ఫుల్ చేస్తారని అనుకుంటున్నాను, చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇంకొకసారి మాకు కావాల్సిన టైం వచ్చింది. మీ బ్లెస్సింగ్స్ అందరూ కూడా తప్పకుండా ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. టాటా, బై బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ వచ్చినా సరే అండి, ఇక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కే మెసేజ్ చేయండి. కామెంట్లో క్వశ్చన్స్ అడగండి. కామెంట్లో కామెంట్ మాత్రమే పెట్టండి. క్వశ్చన్స్ ఏవి కూడా